విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు. ఈ గొప్ప వ్యక్తి గురించి మనం ఎన్నో రకరకాల విషయాలు ఎన్నో సందర్భాలలో మాట్లాడుకున్నాం. కేవలం సినీ ప్రస్థానం గురించి మాత్రమే కాకుండా ఆయన కుటుంబం గురించి, ఆయన అన్నట్లుగా దేశమే వసుదైక కుటుంబం అన్నట్లుగా ఆయన కుటుంబం కూడా చాలా పెద్దదే. ఒకటి కాదు, రెండు కాదు, 11 మంది సంతానం ఉన్న అంత పెద్ద కుటుంబం. ఆ కుటుంబంలోని ఆయన పిల్లలు, ఆ తర్వాత ఆయన కుటుంబంలోని ఆయన కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు మరియు కోడళ్ళు, ఆ తరువాత తరం మనవళ్ళు, మనవరాళ్ళు, తరువాత తరం. ఇలా తరతరాలుగా నందమూరి కుటుంబంలోని వారసులందరూ కొంతమంది వెండితెర మీద నటులుగా రాణిస్తూ ఉంటే, కొంతమంది రాజకీయాల్లో చాలా చురుకుగా పాల్గొంటూ తారక రామారావు గారి ఆశయాలకు అనుగుణంగా నేటికి కనిపిస్తూ ఉంటే, ఇంకొంతమంది మాత్రం వ్యాపార రంగంలో రాణిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నారు. అలా నందమూరి తారక రామారావు గారి కుటుంబంలోని వాళ్ళు కేవలం వెండితెర మీద నటించే ఆర్టిస్టులుగానే కాకుండా వివిధ రకాల రంగాల్లో కూడా రాణిస్తూ కీర్తి ప్రతిష్టలు గడిస్తున్న వాళ్ళే. మరి ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తున్న అలాంటి ఇంకొక ఆసక్తికరమైన విషయం. తెలుగు వెండితెర మీద ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టి నందమూరి తారక రామారావు గారి మనవడిగా మాత్రమే కాకుండా గ్లోబల్ స్టార్గా తన సహజ సిద్ధమైన నటనతో కోట్లాది మంది అభిమానులు సొంతం చేసుకున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు. మరి జూనియర్ ఎన్టీఆర్ గారి సినీ ప్రస్థానం గురించి మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. మరి అలాంటి జూనియర్ ఎన్టీఆర్ గారి వ్యక్తిగత జీవితాన్ని కనుక గమనించినట్లయితే, ఆయనకి అన్న అయిన కళ్యాణ్ రామ్ మరియు అక్క అయిన సుహాసిని కూడా ఉన్నారు. ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి జూనియర్ ఎన్టీఆర్ గారి అక్క రాజకీయవేత్తగా తెలుగుదేశం పార్టీ తరపున రాజకీయాల్లో అడుగుపెట్టి ఎమ్మెల్యేగా గెలుపొంది రాజకీయాల్లో రాణించిన ఆమె కొడుకు అంటే స్వయాన జూనియర్ ఎన్టీఆర్ గారి మేనల్లుడు ఏం చేస్తున్నాడో, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం నోరెళ్ళ పెట్టవలసిందే. ఈ వీడియోలో ఆ కొన్ని అరుదైన ఆశ్చర్యకరమైన విషయం. ఇక జూనియర్ ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ గారి గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే, నందమూరి తారక రామారావు గారి 11 మంది సంతానంలో 4వ కొడుకు. ఇతడు కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా కృష్ణావతారం సినిమాతో అడుగుపెట్టి, ఆ తర్వాత తాతమ్మ కళ, ఇలా పలు సినిమాల్లో నటించడం మాత్రమే కాదు, ఆ తర్వాత హీరోగా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా రాణించాడు. వీటన్నిటికంటే మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే, తన తండ్రి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన అప్పట్లో అతి కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి అని చెప్పాలి. తండ్రికి తోడుగా, నీడగా, చేదోడు వాదోడుగా ఉంటూ ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 75,000 కిలోమీటర్లు చైతన్య రథాన్ని నడిపిన రథసారథి ఇతడు అంటారు తెలుగుదేశం పార్టీలో. అలా తండ్రి తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొలిన ఎంతో కృషి చేసిన వ్యక్తి, ఎంతో కష్టపడ్డ వ్యక్తి. అలా అతడు ఆ తర్వాత ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ఇదిలా ఉంటే నందమూరి హరికృష్ణ గారి మొదటి పెళ్ళైన తర్వాత 3 పిల్లలు, జానకి రామ్, కళ్యాణ్ రామ్ మరియు నందమూరి సుహాసిని. ఇక ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన 2వ భార్య. మరి ఇదిలా ఉంటే జానకి రామ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తొలినాళ్లలోనే అకస్మాత్తుగా కన్ను మూస్తే, కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్లు సినిమా రంగంలో హీరోలుగా రాణిస్తూ ఉంటే, మరి హరికృష్ణ గారి కూతురు అంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారి అక్క నందమూరి వెంకట సుహాసిని మాత్రం తెలుగుదేశం పార్టీ తరపున రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టింది. ఇక పార్టీ కార్యకలాపాల్లో ఎంతో చురుకుగా పాల్గొంటూ ఎమ్మెల్యేగా కూడా రాణించిన ఈమె తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనడం మాత్రమే కాదు, కుటుంబ సభ్యురాలిగా ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలను అభిమానించే మొదటి వీరాభిమాని ఈవిడ అని చెప్పాలి. మరి ఈవిడ వ్యక్తిగత జీవితాన్ని కనుక చూసుకున్నట్లయితే, నందమూరి వెంకట సుహాసినికి చుండ్రు శ్రీహరిరావు అనే వ్యక్తితో అప్పట్లో ఘనంగా పెళ్లి జరిగింది. ఇక ఇతడు ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నో వ్యాపారాలు కూడా ఉన్నాయి. వీళ్ళకి ఒకే ఒక్క కొడుకు, అతడి పేరు వెంకట శ్రీహర్ష. ఆ మధ్య కాలంలోనే ఇతని పెళ్లికి సంబంధించిన ఫోటోలు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే, మేనమామ అయిన జూనియర్ ఎన్టీఆర్ అంతేకాకుండా కళ్యాణ్ రామ్లు దగ్గరుండి పెళ్లి జరిపించిన ఫోటోలు కూడా నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. మరి ఇందాక మాట్లాడుకున్నట్లుగా జూనియర్ ఎన్టీఆర్ గారి మేనల్లుడు శ్రీహర్ష ఏం చేస్తున్నాడో తెలిస్తే మనందరం నోరెళ్ళ పెట్టవలసిందే. ఇతడు తన మేనమామల మాదిరిగా వెండితెర మీదనో లేదా తన తల్లిలాగా రాజకీయాల్లోనో కాకుండా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి ఓ యంగ్ డైనమిక్ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా దూసుకెళ్తున్నాడు అని చెప్పాలి. వెంకట శ్రీహర్ష గురించి గనక మాట్లాడుకున్నట్లయితే, ఇతడు గ్రాడ్యుయేషన్, ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ని బిజినెస్ మేనేజ్మెంట్‌లో కంప్లీట్ చేసిన ఇతడు తన తండ్రి స్టార్ట్ చేసిన వ్యాపారాల్లో దాదాపుగా 7 కంపెనీలకి మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలోను, కన్‌స్ట్రక్షన్స్‌లోను, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్‌లోను, అంతేకాకుండా ఫుడ్ అండ్ బెవరేజెస్ ఇండస్ట్రీస్‌లో వీళ్ళు స్టార్ట్ చేసిన కంపెనీస్‌కి ఇతడు మేనేజింగ్ డైరెక్టర్.
అలాంటి వాటిల్లో కొన్ని అయిన శ్రీ ఉదయం ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎన్ఆర్కే ఆగ్రో లిమిటెడ్, దానూర్ ఎంటర్ప్రైజెస్, ఎన్హెచ్కే ఆగ్రో, ఇలా ఈ కంపెనీస్ అన్నిటికీ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తుంది ఎవరో కాదు, స్వయాన జూనియర్ ఎన్టీఆర్ గారి మేనల్లుడు అంటే నందమూరి సుహాసిని కొడుకే. ఇలా ఉంటే ఇతడు ప్రముఖ వ్యాపారవేత్తల కుటుంబానికి చెందిన గీతికా చౌదరిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ మధ్య కాలంలో వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, అంతేకాకుండా సంగీత్ మరియు రిసెప్షన్ కి సంబంధించిన ఫోటోలు ఎంత పెద్ద వైరల్ అవుతూ వచ్చాయో మనందరికీ తెలుసు. ఇక ఈ పెళ్లిలో నందమూరి కుటుంబ సభ్యులు అందరూ కలిసి కనిపించడం ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న విషయం. అంతేకాదు ఈ పెళ్లికి ఎంతో మంది ప్రముఖ రాజకీయవేత్తలు, సినీ నేపథ్యంతో కూడుకున్న వాళ్ళు కూడా హాజరయ్యారు. అదండి అసలు సంగతి. అలా మొత్తానికి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారి మేనల్లుడు శ్రీహర్ష గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఈ వీడియోలో శ్రీహర్ష మరియు అతని ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని క్యూట్ మూమెంట్స్ ని మీరు కూడా చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.